నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. మా ఛానల్ అయ్యేది మాత్రం గుడ్ న్యూస్ తీసుకొచ్చిన రైతులకు, కౌలు రైతులకు, కూలి రైతులకు, వ్యవసాయ చేసే సాగు పట్టా పాసుకున్న వారి రైతులకు అందరికీ గుడ్ న్యూసే. అయితే ఈ గుడ్ న్యూస్ చెప్పే ముందు ఒక 3-4 ముచ్చట్లయితే మంచి చెప్తా. దీని మీద 22 అంశాల మీద క్యాబినెట్లో చర్చ జరిగింది. 22 అంశాలు ఏంటి అంటే వీడియో కొన్ని చెప్తా, కొన్ని వీడియోల మీద చదువుకోర్రి. అయితే సన్నం బియ్యం, రేషన్ కార్డులు, కూలీ రైతులకు, కౌలు రైతులకు అందరికీ పెట్టుబడి సాయం కింద రేషన్ కార్డు ఇస్తారట. మనకు రేషన్ కార్డులు ఇస్తారట, సన్నం బియ్యం పంపిణీ చేస్తారట. సంక్రాంతికి అయితే పండుగ సేగో లాపోలు గట్టిగానే వేసుకొని మనం గట్టిగా తినచ్చు. ఇది మాత్రం పక్క. నేను చెప్పేది అయితే రైతు భరోసా మాత్రం ఈ ఎకరానికి 7,500 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని రైతు భరోసా పేరు మీద మళ్ళీ రైతు భరోసా పేరు మార్చిర్రు. ఇది కూడా చెప్తున్నా మీకు. రైతు భరోసా పేరు మీద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టిర్రు. నేను చెప్పే విధంగా దీని మీద మీకు వీడియోలు చూపిస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క రైతు కూలీకి 60,000 సంవత్సరానికి 12,000 రూపాయలు, 2 విడతలకు 6,000 రూపాయలు రైతుకు అవకాశాలకు పడబోతున్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. అయితే వీడియో లోపలికి వెళ్ళిపోదాము. లాస్ట్లో మళ్ళీ కలుద్దాము. నేను చెప్పిన ముచ్చట్లు అయితే మంచిగా ఉన్నాయి. మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. సరైన దోస్తులు, నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకు బండి ఛానల్. రైతు బంధుపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం కీలకమైన నిర్ణయాలు తీసుకోరో మనం వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. జరా మొత్తం చూడరి అప్డేటు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో ముగిసిన అనంతరం శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియాలో మాట్లాడుతూ మంత్రివర్గ నిర్ణయాలు ఆయన వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామని చెప్పారు. సూచీరావులో మన వ్యవసాయం మొన్న చెప్పిన ఈ వ్యవసాయం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రైతు భరోసా అనేది వస్తుంది. అది కూడా ఎంతమందికి ఎప్పుడు వస్తుంది అనేది మనము ఈ వీడియో మీకు ఈ మ్యాటర్ మొత్తం మీకు చదివితే మీకు అర్థమవుతుంది. సరేనా? ఇందిరమ్మ భరోసా అన్నాడు. ఇందిరమ్మ భరోసా కింద రైతులకు ప్రతి ఎకరానికి ఏడాది 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూము లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలు ఇవ్వడం జరగనున్నారట. పేరు మళ్ళీ మార్చిరారు. మళ్ళా ఇందిరమ్మ భరోసా కిందనట ప్రతి ఏడాది 12,000 రూపాయలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసి స్పష్టం చేసిరట. మళ్ళా మన కూలీ రైతులకట ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలు జమ చేస్తారట. ఇందిరమ్మ భరోసా కింద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఆమోద ముద్రతో పాటు ఇందిరమ్మ ఇల్లు, బీసీ రిజర్వేషన్లు, వినూతన మండల ఏర్పాటు, రేషన్ కార్డులు జారీ, సన్నం బియ్యం పంపిణీ పాటు 22 అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటూ పాలమూరు సంగారెడ్డి పోతి పథకాలు మాజీ ముఖ్యమంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సింగనూరు ప్రాజెక్టులకు మంత్రి దామోదర నరసింహ తండ్రి దివంగత మంత్రి రాజనరసింహ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు సంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యవసాయం 1,184 కోట్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాలమూరు సంగారెడ్డి భాగంగా ఎదురు టీడీపీ 1,800 కోట్లు అంచనా వ్యవసాయ కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు 588 కారుణ్య నియమాలు కేబినెట్ ఆమోదం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 56 గ్రామాలు సమీప మున్సిపాలిటీతో విలీనందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందట. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు ఇలాంటి ప్రాజెక్టుల గట వీళ్ళ పేరు పెడతారట. ఈ ప్రాజెక్టులకు ఇన్ని కోట్లు మన పాలమూరు సంగారెడ్డి ప్రాజెక్టు గట 1,184 కోట్లు పెడతారట. మన రైతు భరోసా ఇచ్చేదానికి వీళ్ళకి ఎందుకు అవుతారు నాకు అర్థమైతే లేదు.
చెప్పుర్రి మీరే ఇక ఊళ్ళో చూసిర్రా ఊళ్ళో. నేను చెప్పిన అప్డేట్ చెప్పినట్టుగా ఉంటుంది. దీని మీద చర్చించి మీకు అప్డేట్ ఇచ్చిన. సన్నం బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ అన్నీ ప్రతి ఒక్కటి మంత్రులు, ముఖ్యమంత్రులు, క్యాబినెట్ చర్చించి మనకు నిర్ణయం తీసుకొని మనకి ఇచ్చిన అప్డేట్ ఇది. అయితే ముచ్చట ఏంటంటే దీని మీద బాధాకరం ఏంటంటే మన ప్రాజెక్టులకు కూడా డబ్బులు మస్తు పెడుతుర్రు. అదే రైతు భరోసా మనకి ఇంత కోట్లు పెడుతుర్రు. మనకు ఒక రైతు భరోసా చేసేందుకు ఇంత స్టిక్కులు పెట్టి, స్టిల్లింగ్ పెట్టి, దాన్ని పెట్టి ఇది పెట్టి ఇంతనం జరుపుకొచ్చి ఇప్పుడు సంక్రాంతికి వేస్తామంటారు రైతు భరోసా. మరి ఇప్పుడైనా మన అకౌంట్లోకి వాడి మంచిగా మళ్ళీ కృషి చేస్తారో మరి ప్రభుత్వం, మళ్ళీ ఏం స్టిక్కులు పెడుతుందో గదే భయం అవుతుంది ఊళ్ళో. సరేనా?